ఆ ఇంట్లో చివరి రాత్రి నేను చూసింది మనిషి కాదు. ఆ ఇంట్లో ఒక రాత్రి కూడా ఎవరూ ఉండలేరు. గ్రామంలో ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు, కానీ నేను నమ్మలేదు. అది కేవలం పాతి ఇల్లు మాత్రమే అనుకున్నాను. కానీ ఆ రాత్రి నా జీవితాన్నే మార్చేసింది. మా ఊరు దగ్గర ఒక పాత బంగ్లా ఉంది. అది 40 సంవత్సరాలుగా ఖాళీగానే ఉంది. ఆ ఇంటి యజమాని రామయ్య గారు ఒక్కసారిగా చనిపోయారని, ఆ తర్వాత అక్కడ వింత శబ్దాలు వినిపిస్తున్నాయని అంటారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్తే చలి పెరుగుతుంది, గాలి కూడా అక్కడే ఆగిపోతుంది. ఒకరోజు నా ఫ్రెండ్స్తో ఛాలెంజ్ పెట్టుకున్నాను, ఈ రాత్రి నేను ఆ ఇంట్లోనే నిద్రపోతా అని. రాత్రి 10:30 అవుతుంది. నేను కెమెరా టార్చ్ తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళాను. తలుపు తెరిచిన వెంటనే గిర్ర్ అనిపించింది. ఇంటి లోపల దుమ్ము, గోడల మీద పాత ఫోటోలు, ఒక మూలలో పగిలిన అద్దం, అన్నీ సాధారణంగా అనిపించాయి. రాత్రి 12:03 అవుతుంది. నేను హాల్లో కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నాను. హఠాత్తుగా పై అంతస్తు నుండి అడుగుల శబ్దం, టక్ టక్ టక్. నేను అలానే ఫ్రీజ్ అయ్యాను. ఎవరక్కడ అని అరిచాను. సమాధానం లేదు, కానీ అడుగులు దగ్గర పడుతున్నాయి. నేను టార్చ్ పట్టుకొని పైకి వెళ్ళాను. అక్కడ ఎవరూ లేరు, కానీ పగిలిన అద్దం ముందు నిలబడ్డప్పుడు నా వెనుక ఒక ఆకారం కనిపించింది. నెమ్మదిగా తల తిప్పి చూశాను, ఎవరూ లేరు. మళ్ళీ అద్దంలో చూశాను. ఆ ఆకారం దగ్గర పడుతుంది. నల్లగా, ముఖం స్పష్టంగా లేదు. కళ్ళ దగ్గర ఎరుపు వెలుగు. నా గుండె గట్టిగా కొట్టుకుంది. ఆ క్షణం అన్ని లైట్లు ఆఫ్ అయ్యాయి. టార్చ్ కూడా ఆగిపోయింది. చీకటి, పూర్తిగా నిశ్శబ్దం. హఠాత్తుగా నా చెవికి దగ్గరగా ఒక గట్టిగా ఊపిరి. నువ్వెందుకు వచ్చావు? అది మనిషి గొంతు కాదు. నేను పరిగెత్తి తలుపు వైపు వెళ్ళాను, కానీ తలుపు బయట నుంచి లాక్ అయింది. వెనక నుంచి అడుగులు. నెమ్మదిగా దగ్గరగా నా భుజంపై ఒక చల్లని చేయి తాకింది. నేను గట్టిగా అరిచాను. గ్రామస్తులు ఉదయం ఆ ఇంటి ముందు గుమ్ముగూడారు. తలుపులు తెరిచారు. లోపల కెమెరా నేలపై పడింది. రికార్డింగ్ మాత్రం ఆగలేదు. వీడియోలో నేను కనిపించలేదు, కానీ చివరిలో ఒక నల్ల ఆకారం కెమెరా ముందు వచ్చి చూసింది. ఆ వీడియో తర్వాత నేను తిరిగి కనిపించలేదు. ఆ ఇంటి దగ్గరికి ఎప్పటికీ ఎవరు వెళ్ళరు, కానీ కొన్ని రాత్రుల్లో ఆ ఇంటి పై అంతస్తులో ఒక నీడ కదులుతుందని అంటారు. అది నేనా, లేక ఇంకెవరైనా? ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హర్రర్ స్టోరీస్ ఇంకా కావాలి అని అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు మన ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.